హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కానీ తెలంగాణ కానీ తర్వాత నార్త్ ఇండియన్స్లో కానీ చాలామంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. బట్ నార్మల్గా కామన్గా అన్ని ఎగ్జామ్స్కి మనం కొన్ని బుక్స్ తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ అన్నది అవసరం అవుద్ది. బేసిక్గా మనం ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి రాయడానికి మనం ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత మనకి ఏ బుక్స్ అన్నది యూజ్ అవుతాయి ప్రిపరేషన్కి. తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి స్టాండర్డ్కి ఏ సిలబస్ అంటే ఏ సబ్జెక్ట్స్ మనకి ఇంక్లూడ్ అవ్వడం జరుగుద్ది అని చెప్పి చాలామంది యాస్పిరెంట్స్ అడగడం జరిగింది. సో వాటిలో భాగంగా నేను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా మనకి ఏమేమి బుక్స్ ఉంటాయని చెప్పి నేను ఈరోజు చెప్పడం జరుగుద్ది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ ఎగ్జామ్ అయినా తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ అయినా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అయినా తర్వాత ఎస్ఎస్సి స్టెనో అయినా తర్వాత ఎస్ఎస్సి ఫేజ్ 12 ఎగ్జామ్స్ అయినా ఏవి ప్రిపేర్ అయినా మేజర్గా ఒక 4 or 5 సబ్జెక్ట్స్ అన్నది ప్రతి ఎగ్జామ్కి మ్యాండేటరీగా మన ఎగ్జామ్ పేపర్ అన్నది ప్రిపేర్ చేయడం జరుగుద్ది. వాటిలో భాగంగా నేను ఆ సబ్జెక్ట్స్ ఏంటన్నది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. మీరు ఏ ఎగ్జామ్ రాసినా వాటికి సంబంధించి ఈ సబ్జెక్ట్స్ అన్నది మ్యాండేటరీ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ ఎగ్జామ్ రాసినా ఎస్ఎస్సి సిజిఎల్ రాసా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రాసిన, ఎస్ఎస్సి స్టెనో రాసిన, ఎస్ఎస్సి ఫేజ్ 12 ఇలా ఈ ఫేజ్ 12 అన్నది ప్రతి ఇయర్ పడుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఫేజ్ 12 నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ ఫేజ్ 13 నోటిఫికేషన్, నెక్స్ట్ ఫేజ్ 14 నోటిఫికేషన్, నెక్స్ట్ ఫేజ్ 15 నోటిఫికేషన్, ఇలా ఫేజ్ అన్న నెంబర్ కౌంట్ మాత్రమే మారుతుంది, ప్రతి ఇయర్ వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 years బ్యాక్ ఫేజ్ 9 ఎగ్జామ్ రాసా, ఇప్పుడు అది ఫేజ్ 12 ఎగ్జామ్కి వచ్చింది. అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంటుంది. బట్ ఈ వేకెన్సీ వచ్చేసి 2000 or 3000 or 4000 ఇలా బేస్డ్ ఆన్ వేకెన్సీని బట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుద్ది. సో వీటన్నిటికీ ఎగ్జామ్స్ సంబంధించి మనకి ఏ బుక్స్ స్టాండర్డ్స్ అన్నది ప్రిపేర్ చేయాలన్నది నేను ఈరోజు చెప్పడం జరుగుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జిఎస్ అన్నది 25 మార్కులు రావడం జరుగుద్ది. వీటిలో ఏ ఎగ్జామ్ మీరు రాసినా ఇవన్నీ చెప్పబోయే సబ్జెక్ట్స్ కామన్. మినిమం 20-25 మార్క్స్ వరకు ఈ ప్రతి ఎగ్జామ్స్కి ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి వెయిటేజ్ రావడం జరుగుద్ది. తర్వాత ఇంగ్లీష్ సంబంధించి 20+ మార్క్స్ ఏ ఎగ్జామ్కైనా రావడం జరుగుద్ది. తర్వాత అర్థమెటిక్ సంబంధించి 20 నుంచి 25 వరకు ఏ ఎగ్జామ్ రాసినా ఇవ్వడం జరుగుద్ది. తర్వాత రీజనింగ్ ఏ ఎగ్జామ్ అయినా సరే మనం రాస్తున్నప్పుడు డెఫినెట్లీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ రాశారనుకో, ఏ ఎగ్జామ్ అయినా సరే అది మ్యాండేటరీగా రీజనింగ్ ఖచ్చితంగా అలాట్ చేయడం జరుగుద్ది. ఎస్ఎస్సి సిజిఎల్ రాసిన, సిహెచ్ఎస్ఎల్ రాసిన, స్టెనో రాసిన, ఫేజ్ 9 రాసిన మ్యాక్సిమం రీజనింగ్ నుంచి 20 నుంచి 25 మార్క్స్ రావడం జరుగుద్ది. వీటిలో కొన్ని వాటికి అప్పుడప్పుడు ఒక జిఎస్లో కొన్ని సబ్జెక్ట్స్ ఇది చేయడం జరుగుద్ది, అంటే కొన్ని సబ్జెక్ట్స్ లైట్ చేయడం జరుగుద్ది. బట్ రీజనింగ్ నుంచి ఖచ్చితంగా 25 మార్క్స్ వెయిటేజ్ అన్నది మనకి పేపర్ రెడీ చేయడం జరుగుద్ది. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఇంగ్లీష్లో మేజర్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపోజిషన్స్, తర్వాత ఆర్టికల్స్, తర్వాత టెన్సెస్, తర్వాత ప్యాసేజ్, తర్వాత వచ్చేసి ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయో టెన్సెస్ వాటికి సంబంధించి కరెక్ట్ ఆర్డర్ సెంటెన్సెస్ ఇస్తారు, ఆర్డర్లో పెట్టమంటారు ఒక లైను, అది క్లమ్స్ అయి వచ్చింటుంది. సో అలా ఒక ఇంగ్లీష్ నుంచి మనం 20+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నేను ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఆల్రెడీ ఏపీ పోలీసు వాటిలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో వాటిని ఒకసారి చూసినట్లయితే ఇంగ్లీష్ సెంట్రల్ అయినా స్టేట్ ప్రిపేర్ అయినా ఒకటే వెయిటేజే ఉంటుంది. వాటికి సంబంధించి మీరేం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇవి ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏ ప్రిపేర్ అయినా ఈ సబ్జెక్ట్స్ మ్యాండేటరీ. తర్వాత మీ రెస్పాన్స్ని బట్టి సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది, తర్వాత ఎక్కడి నుంచి ఏంటనేది నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. సో వాటికి సంబంధించి ఎవరైనా డౌట్స్ మీకు రైజ్ అయినట్లయితే కామెంట్ రూపంలో మీ డౌట్స్ తెలియజేయండి. నేను వాటికి రెస్పాన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.